గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గోదావరి జిల్లాలో ఈ ఉదయం 8 గంటలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పలువురు కూడా గ్రాడ్యుయేట్ చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్స్ అందరూ కూడా చేరుకుంటున్నారు. నిజానికి విద్యకు సంబంధించిన ప్రధానంగా ఈ ఎలక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వారు, అదేవిధంగా ఇటు ఉద్యోగులు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సార్, ఈ ప్రాంతానికి సంబంధించి పర్యవేక్షణ ఎలా జరుగుతూ ఉంది ఏంటి? సార్, ఈ తుని మండలంలో మనకి 3481 మంది ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తుని సరౌండింగ్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఈ 5 కేంద్రాల్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ టైంకి నిర్దేశించినటువంటి టైంకి స్టార్ట్ అయింది. దాదాపు ప్రతి చోట కూడా 80 నుంచి 90 వరకు ఓట్లు నమోదైనాయి. అంటే సుమారు 15 to 20% పోలింగ్ కంప్లీట్ అయింది. ఇంకా చూసినట్లయితే మనకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా ఓట్ క్యాస్ట్ చేసుకోవడానికి లైన్లో ఉన్నారు. ఇది ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందండి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అందరికీ ఓట్ క్యాస్ట్ చేసుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించడానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాఫీగా ఎలక్షన్ జరుగుతుందండి. ఈ ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి? అంటే వారికి సంబంధించిన ప్రచారకులు కావచ్చు, ఎక్కడ ఉండాలి, వాటి రూల్స్ ఏంటి, వాటి పద్ధతులు? ఇక్కడ ఏదైతే ఉందో మనకి 100 మీటర్స్ వరకు కూడా మనకి నిబంధనలు లోబడి ఉంటుందండి. 144 సెక్షన్ ఏదైతే ఉందో అది అమల్లో ఉంటుంది. సో దాని వరకు కూడా మనం ఎటువంటి ప్రచారాలను అలౌ చేయము. ఇవాళ ఏ విధమైన ప్రచారాలు ఆల్రెడీ ప్రచారం సమయం ముగిసిపోయింది కాబట్టి లోపల ఎవరైతే ఉన్నారో కేవలం పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ మాత్రమే అలౌ చేస్తాము. ప్రతి పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాం. అలాగే ఆ ఓటర్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్స్, ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఐడి కార్డ్స్లో ఏదో ఒక ప్రూఫ్ చూపించి, అలాగే దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ వారు ఈసారి ఏం చేశారంటే అందరికీ కూడా ఓటర్ స్లిప్లు, మేము అందరికీ 100% ఓటర్ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ ఓటర్ స్లిప్లు తీసుకుని వచ్చి వాళ్ళ ఐడి కార్డు ఏదైతే ఉందో ఏదైనా ఐడి ప్రూఫ్, ఓటర్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఏవైతే నిర్దేశించినటువంటి 22 కైండ్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఉన్నాయి అవి చూపించి వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయినా జరిగాయి అంటే ఓటు హక్కు వినియోగించిన లోపల రాని వారి కోసం కానీ జిల్లాలో ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి ఏంటి? మనకి ప్రతి చోట కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉందండి. మీకు చూసినట్లయితే ఆ ఎంట్రన్స్లో హెల్ప్ డెస్క్ ఉంది. హెల్ప్ డెస్క్లో 2 వాలంటీర్స్ కూడా ఉంచాం మనము. సో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి అన్నీ చూసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకెళ్ళి వాళ్ళు ఏ క్యూలోని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే, పేషెంట్స్ కానీ, ఇంకా ఎవరైనా ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లలు, నవజాత శిశువులు ఉన్నటువంటి పేరెంట్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నేరుగా క్యూ లైన్లో వెయిట్ చేయకుండా వాళ్ళ ఐడీస్ అన్ని వెరిఫై చేసుకుని నేరుగా ఓట్ చేసేటటువంటి సదుపాయం కూడా కల్పించామండి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఓటింగ్కి సరళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ ఏదైతే బాలభవన్, ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి బాలభవన్ ఉందో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ప్రత్యేక ఇందుకు సంబంధించిన హెల్త్కు సంబంధించి ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోతే వారికి మందులు అందించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పూర్తిగా అంటే వారి ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఇందుకు సంబంధించిన తహసీల్దార్ కూడా తెలియజేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, ఇటు అమలాపురం, అదేవిధంగా రాజమండ్రి, అదేవిధంగా ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి అంటే పట్టుభద్రులకు సంబంధించి గోదావరి జిల్లాలో ఈ ఎలక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్టు కూడా ఇప్పటికీ మనకి అధికారి తెలియజేసినట్లు మనం స్పష్టంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఇప్పటివరకు కూడా ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో మనకి అధికారి కూడా తెలియజేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఎవరైతే ఈ ప్రచారానికి సంబంధించి ఏదైతే కూటమికి సంబంధించి కానీ లేదా యూటీఎఫ్ కానీ ఇతర సంఘాలు కూడా వారు పూర్తిగా 100 మీటర్ల దూరంలో ఉండాలని సంబంధించిన అధికారి కూడా తెలియజేశారు. ఏదేమైనా పోటీ అనేది పక్కన పెడితే సార్ ఓటు హక్కు వినియోగించుకున్నారా ఏంటి పరిస్థితి? ప్రశాంతంగా జరుగుతుందా ఓటు? ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందండి. ఓటు మరి నేను ఉపయోగించుకున్నాను. పీస్ఫుల్ గా ఉందా? ఇబ్బందికర ఏం లేదు, అంతా పీస్ఫుల్ గా ఉందండి. శాంతియుతంగా జరుగుతుంది. వార్డ్స్ అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి మరి తన ప్రీతితో నాయకుడిని గెలుచుకుందామని చెప్పేసి అందరూ వస్తున్నారు. వచ్చి ఎలా ఈ సరళ ఎలా కొనసాగుతుంది? అందరూ ఓటు హక్కు వేసింది మొక్కు చూపుతున్నారా? పర్సంటేజ్ కానీ అది కానీ ఏ విధంగా ఉందని మీ అంచనా ఒక ఉపాధ్యాయుడిగా మీకు ఏమనిపిస్తూ ఉంది ఏంటి? ఓటు వేసుకుందామని చెప్పేసి అందరూ కూడా ముందుకు వచ్చి తప్పగా ఒక అభివృద్ధికి సుపరిపాలన అందించే దిశగా మంచి లీడర్ ఉన్నారని చెప్పేసి ఆయన కోసం అందరూ కూడా వచ్చి ఓటు వేసుకొని
శాంతియుతంగా సంతోషంగా వెళ్తున్నారు అందరూ. ఇది మొత్తానికి కేసీఆర్ మాస్టర్ ఈ విధంగా తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అయితే సాగుతుంది. ఎవరికి నచ్చిన విధంగా వారు ఓటు రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ తరుణంలోనే యూటీఎఫ్ కావచ్చు, లేదా కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీ పేరబదల రాజశేఖరం కావచ్చు, ఇలా దాదాపు 30 మందికి పైగా అభ్యర్థులు గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో గోదావరి జిల్లాలో ఈ పట్టుభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దాదాపు పెద్ద ఎత్తున ఉదయాన్నే కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.